వీళ్ళ సౌజన్యంతో ఏంటంటే మొత్తం 64 సీసీ కెమెరాలు మనం కోరుచున్నాను. తర్వాత ఈ సార్ మాట్లాడిన తర్వాత సీసీ కెమెరా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జగిత్యాల ప్రజలు అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన మీడియా మిత్రులు, అవర్ పోలీస్ స్టాఫ్ అండ్ యూత్ సీసీ అదే ఒకటి పెట్టేసి ఇప్పుడు సార్ చేతుల మీద ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం ఉంటుంది. రిబ్బన్ కట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. కొంతమంది అందరికి వస్తుంది. మీరు కనబడతలే ఎన్కోళ్ళు సార్. ఆల్ ఫ్రేమ్స్ చూడండి. ఆల్ ఫ్రేమ్స్ పాపం చూసిన నెక్స్ట్ నెక్స్ట్ నిత్య గణమన ఎందరో యువతి ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయాల్సిన వాళ్ళ ప్రతినిధులను వచ్చి సార్కు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. ఇప్పుడు చిన్నగా ఆయన మనం టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ అక్కడ మంచి అద్భుతమైన అవసరం ఏం కావాలి చెప్పండి. గంజాయి ఉంది, ఒకే ఉంది, అమెరికాలో మస్తు కావాలి. కొంచెం సేవ కానీ కానీ అమెరికా వాళ్ళు ఏం చేస్తారు కరెక్ట్ అని మీరు ఎట్లా అనుకో చేసేస్తే ఒక్కటే కావాలంటే చిన్న కావాల్సిన కామన్ సరే కష్టాలు ఒక్కసారి అలవాటు అయితే మీ బాడీ ఆ డ్రగ్స్ కోరుకుంటుంది. ఇప్పుడు నువ్వు అదే సిచ్యువేషన్ ఇప్పుడు రాము గారు ఒక 2 నిమిషాలు ఎస్పీ గారికి మరియు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అందరూ ఒకసారి చప్పట్లతో వారికి పదవి వల్ల ఆ వ్యక్తికి పేరు వస్తుంది. కొంతమంది వారి వల్ల పదవికి పేరు వస్తుంది. అలాంటి వ్యక్తే మన అశోక్ కుమార్ గారుగా ఈరోజు నిరూపించబడ్డారు. ఆయన వల్ల ఎస్పీ పదవికి బండ తీసుకొచ్చారు. ఇన్ని వేల మంది పోలీసులు ఉంటే ఒక 5,000 మందికి ఒక పోలీసు ఉన్నాడని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క విషయానికి వాళ్ళని బాధ్యుల్ని చేస్తూ, కానీ మనలో కొంతమంది ఏమనుకుంటారు, ఆ వ్యవస్థ వాళ్ళ కోసం అనుకుంటారండి. కాదు, ఆ వ్యవస్థ మన కోసం అనేది గుర్తించుకోరు. ఆ సిగ్నల్ క్రాస్ చేసి గొప్పగా చెప్పుకుంటారు, అరే నేను ఇట్లా సిగ్నల్ క్రాస్ అయితే ఎగిరిపోతాడు.
నేను బాగా నడిపానని ఆ వ్యక్తి అనుకోవచ్చు కాక, కానీ అక్కడ ఎదుటి వ్యక్తి బ్రేక్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు, వ్యాపార కూడళ్ళు, హాస్పిటల్స్, బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ మరియు జాతీయ రహదారి కవర్ అయ్యేటట్టు ఇవి ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా ఏంటంటే మనము మన రక్షణకు మనము ప్రాధాన్యత ఇస్తున్నాము. దీనిలో భాగస్వాములు అయినందు అందరికీ మా ధన్యవాదాలు. ఇవి ఈ 64 సరిపోవు ఇంకా. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఇంత పిలిచి పెద్ద ప్రోగ్రామ్ చేయడం ఏంటంటే ఇంకా మీరు ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో ఇదంతా ఏంటంటే సమాజానికి ఉపయోగపడుతుంది. మేము ఈ షాపులలో వేరే ప్రైవేటు సీసీ కెమెరాలు ఉండొచ్చు, కానీ ఇవి కమ్యూనిటీ సీసీ కెమెరాలకు ఇంకా మేము పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాం. దానికి మీరు ఫ్యూచర్లో కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సో ఈరోజు మనం మీ సాయంతో, మీ సహయోగితతో మనం 64 కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. అది దీనికి మన సిఐ గారు రోల్ ఈజ్ వెరీ బిగ్. దీంట్లో డిఎస్పి గారు కూడా చాలా ఫాలోఅప్ చేసి మీ అందరితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా చేశారు. ఈ టౌన్ ఏరియాకి మనకి ఒక 360 డిగ్రీ మొత్తం సూపర్వైజన్ కావాలంటే ఇంకా సీసీటీవీ అవసరం ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ స్టార్టింగ్ ఫేజ్లో మనం కొన్ని ఇప్పుడు చేస్తున్నాము. 64 ఇస్ కొంచెం తక్కువ నెంబర్ ఉన్నాయి. సో ఐ థ్యాంక్ ది స్పాన్సర్స్, ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డెంటల్ అసోసియేషన్, ఈ గోల్డ్ షాప్స్ వాళ్ళు అండ్ మెడికల్ షాప్ వాళ్ళు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ సీసీటీవీస్ మనకి చాలా ఉపయోగపడతాయి పోలీసింగ్ కోసం. మీ పబ్లిక్ సెక్యూరిటీకి ముఖ్యంగా సీసీటీవీ అంటే ఇప్పుడు ఒక ఇట్స్ లైక్ అ పోలీస్ పర్సన్, టెక్నికల్ పోలీస్ పర్సన్ ఫర్ అస్. సో ఆ ఏరియాకి సేఫ్టీ నెట్గా ఈ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇఫ్ యూ ఆస్ అబౌట్ థెఫ్ట్ అంటే మనకి డెటరెన్స్ కూడా, థెఫ్ట్ దొంగతలు ఎక్కడైనా అయితే దీంతో చాలా డెటరెన్స్ వస్తాయి. ఎక్కడైనా సీసీటీవీ అయితే దొంగలు కూడా చాలా భయపడతారు. ఇక్కడ సీసీటీవీ కవరేజ్ ఎక్కువ ఉంటాయి అండ్ మనకి డిటెక్షన్ కోసం కూడా చాలా ఉపయోగపడతాయి. హ్యూమన్ లింక్తో సహా ఈ టెక్నికల్ లింక్ మనకి ఉంటే మనం కోర్టు సమక్షంలో ఈ ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి శిక్ష పడడానికి కూడా ఎవిడెన్స్ ఒక మనకి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ మన జగిత్యాల టౌన్లో పెద్ద పెద్ద బందోబస్తు అవుతాయి, ప్రొసెసెస్ అవుతాయి. సో అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. It is all for you, for public safety, and I thank every one of you, all the associations and all the sponsors for supporting the police, because without support of the society, policing will be not that effective as it should be. Thank you all of you. పుర ప్రముఖులకు మరియు విద్యార్థులకు మరియు ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులందరికీ, తర్వాత ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు వాళ్ళ ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు మరియు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాము.